న్యాయవాది. ఆయన అన్నారంట, ఏంటి మన ఇంటి బిల్లు వాటర్ కూడా నువ్వు కట్ చేపిస్తావా అని అడిగారట. అంటే ఆయన ఎవరైనా ఒకటే కదా బిల్లు కట్టకపోతే అని, అంటే అందరినీ సమాన దృష్టితో నిజాయితీతో చూడడం ఆయనకి అలవాటు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు మీలో పెంపొందించుకోవాల్సిన గుణాల గురించి ఆయన ఎందుకు ఆయన పుట్టినరోజునే మనము ఈ బాలల దినోత్సవం జరుపుకుంటున్నామా అనే దానికి ఉదాహరణలు చెప్తున్నాను. ఒక రోజున జపాన్లో 2వ ప్రపంచ యుద్ధం జరిగిపోయినప్పుడు ఎగ్జిబిషన్లో, అంటే జూ పార్క్ ఉంటుంది కదమ్మా, జూ పార్క్లో అన్ని రకాల జంతువులు ఉన్నాయట, ఏనుగులు లేవంట. ఏనుగులు లేకపోతే ఆ జపాన్లోని ఒక 80 మంది పిల్లలు నెహ్రూ గారికి ఒక లేఖ రాసి సంతకాలు చేసి పంపించారట. ఆ లేఖలు ఏమనుంది, మీ భారతీయ ఏనుగుని మా దేశానికి పంపించండి, మా జంతు ప్రదర్శనశాలలో ఏనుగులు అనేవి లేవు అని చెప్పారట. దానికి ముగ్గురై నెహ్రూ గారు అప్పటికప్పుడు మన ఏనుగుని ఒక దాన్ని ఆయన వాళ్ళ దేశానికి పంపించారట. అంటే ఆయనకి అంతర్జాతీయంగా కూడా బాలలంటే ఎంత ఇష్టమో మనకి ఇది అర్థమవుతుంది. అలాగే మరి ఆయన మీరు పిల్లలు పసి మొగ్గలు ఏ కల్మషం లేనివారు భగవంతుని యొక్క స్వరూపాలుగా కూడా మిమ్మల్ని మీరు అందరూ తెలుసుకునే రూపాలు. అలాంటి మీరు మరి నెహ్రూ గారి నుండి మరి ఆయన 1889లో పుట్టిన ఆయన 1964 మే 27న మరణించారు. ఆయన మరణించే వరకు కూడా అనేక రకాలైనటువంటి పనులు చేశారు. నేను ఇంకా చేయవలసిన పని చాలా ఉంది అని ఆయన రాత్రి తన డైరీలో కూడా రాస్తున్నారు. అంతేకాకుండా ఒక రోజున సమయాన్ని గురించి మనం చాలా వ్యర్థం చేస్తూ ఉంటాం. మనకు సమయం అంటే తెలియదు, దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి. ఒకసారి నెహ్రూ గారు ఒక ఆఫీస్కి వెళ్ళే పనిలో ఒక లిఫ్ట్లో కరెంట్ ఆగిపోయి ఇరుక్కుపోయారు. ఆ లిఫ్ట్ ఒక 20 నిమిషాల సేపు టైం పట్టినది వాక్ చేయాలి అని. ఆ 20 నిమిషాల సేపు నెహ్రూ గారు ప్రధాని కదా ఏమైనా అంటారేమోనని అక్కడ ఉన్న వారందరూ భయపడ్డారు. కానీ ఆయన బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ లిఫ్ట్ దగ్గర ఉన్న మనిషితో కొన్ని పుస్తకాలు కూడా ఈ లిఫ్ట్లో ఉంచితే మంచిదేమో కదా, ఎందుకంటే సమయం వృధా అవ్వకుండా ఆ పుస్తకాలలో ఉన్నది చదువుకునేవాళ్ళం కదా, ఎప్పుడు మళ్ళీ తెప్పించాలి ఆ బుక్స్ అక్కడ పెట్టండి అని చెప్పారట. ఆయన ఉదాత్తత, ఆయన సమయానికి ఇచ్చినటువంటి ప్రయారిటీ అలాంటిది. అలాగే మరి ఆయన జైల్లో ఉన్నప్పుడు మరి ఊరికే కూర్చోవాల అనేక గ్రంథాలు రాశారు ఆయన. అందులో మనం చెప్పుకోవాల్సింది గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. అంటే ఇందిరాగాంధీకి ఆయన లేఖలు రాసేవారట. తన కుమార్తె ఇందిరాగాంధీ, ఆమె కూడా మన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశారు. ఆ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇప్పటికీ కూడా ఆ బుక్కుని అందరూ చదువుకుంటున్నారు, ఆదర్శంగా తీసుకుంటున్నారు. అలాంటి మహాపురుషుని యొక్క జన్మదినాన్ని మనం ఈ రోజున జరుపుకోవడం, ఆయన మరి నిస్వార్థ సేవకి మనం ఎంత చేసినా ఆయన జాతి రక్తంలాగా మేరు పర్వతంలాగా మన దేశంలో ప్రఖ్యాతి చెందడమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఘనత ఎక్కారు. ఆయన 134వ జయంతి. ఆయన జయంతిని మనం ఎందుకు మరి ఈరోజు జరుపుకుంటున్నామో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? ఓకే, హ్యాపీ చిల్డ్రన్స్ డే.